మేము అందరం కలిసి గండి మైసమ్మ గుడికెళ్ళినాము. గండి మైసమ్మ అంటే మా అమ్మ అంటుంది, గండి మైసమ్మ గాదు, గండెమ్మ గుడి అనాలి. గండెమ్మని అంటుంటిమి మేము చిన్నగున్నప్పుడు అనేసేసి అంటుంది. వాళ్ళు చిన్నగున్నప్పుడొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ పెదనాయన వాళ్ళందరూ కలిసి బోనాలు చేసుకుంటుండేనంట. అది చెప్పిందనమాట మా అమ్మ. ఇంకా ఇది ఎంట్రన్స్ చూడండి, పాత కట్టడాలనమాట. ఇది మన గండిపేట అనేది. వాటర్ చూస్తున్నారా అసలు? వాటర్ అయితే వెళ్ళిపోతూనే ఉంటాయి. గండిపేట చెర్ల నీళ్ళు మంచి వైట్‌గుంటాయి. చాలా బావుంటాయి వాటర్ అయితే. మనకిక్కడ ఇది చూడండి ఎంత చిన్నగుంది. అప్పటి కట్టడం గదా! చాలా చిన్నగుంటది. ఇంకొంచెం హైట్ ఉన్నోళ్ళకైతే కంపల్సరీ తగులుతదనమాట. ఇవి వాటర్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పటికి వాటర్ వస్తూనే ఉంటాయి. 24 అవర్స్ వాటర్ వస్తాయి ఈడ గండిపేట దగ్గర. ఆ గండిపేట స్పెషలే ఇది. ఎప్పటికి ఇంకా చాలా వర్షాకాలం అయితే ఫుల్ వస్తాయి ఇంకా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి గానీ, ఇంకా వర్షాకాలం అయితే ఫుల్ ఉంటాయి వాటర్ గండిపేట దగ్గర. అసలు బాగా రెగ్యులర్‌గా ఎళ్ళేటోళ్ళం అసలు. ఈ మధ్యన అసలు చాలా తగ్గించేసినాం అసలు. ఎళ్ళడం అంటే టైం సెట్ అయితలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాకసలు ఎళ్దామంటే అస్సలు టైం సెట్ అయితలే. సరేలే ఇంకా వీళ్ళొచ్చిర్రు గదా! వీళ్ళని కొంచెం తింపినట్టు ఉంటది అనేసేసి ఇంకా మనము గండిపేట ఎళ్దాము అనేసేసి ప్లాన్ చేసుకొని గండిపేట ఎళ్ళినామనమాట. ఇంక ఇదొచ్చేసి రైట్ సైడు ఎళ్ళంగానే మనకు కమాన్ లోపలికెళ్ళంగానే లోపలికి రైట్ సైడు ఇక్కడ ఉయ్యాలనేది సెట్ జేషిర్రు గదా! అమ్మవారి ఫోటో ఒకటి పెట్టేసేసి బావుంటది. చూడ్డానికి మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తది గండిపేట. ఎందుకంటే ఇక్కడ వాటరొస్తుంటాయి. ఇక్కడ పచ్చదనము కొంచెం బావుంటదనమాట చూడ్డానికి. ఇంకా అదొక మంచి ఎనర్జీ ఒస్తది గండిపేటకెళ్తే. ఇంకా ఉయ్యాల ఊపాలనేసేసి నేను కొద్దిసేపు పాట గూడా పాడినా. ఇంకెందుకులే ఇప్పుడొద్దులే. నా ఒరిజినల్ పాటలన్నీ నేను ముందు ముందు వ్లాగ్‌లో పెడతా గదా! అనేసేసి నేనింకా వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనేసేసి ఇచ్చేస్తున్నా. ఇంకా తర్వాత టెంపుల్‌కెళ్తున్నామనమాట లోపలికి. ఇవి వచ్చేసి మెయిను ఇక్కడ ముందు బోనాలు అవి ఇవి చేస్తారు గదా! ఇంకా అవన్నీ తీసేసుకుంటారనమాట. ఇంక ఇది వచ్చేసి లింగం అంటారు గదా! అయితే ముందు అందరూ కాయిన్స్ ఏస్తారు. అందులో ఏందనేది తెలీదు గానీ ఏదైనా అంతే. ఒక్కరు చేస్తే అందరూ చేస్తారు గదా! ఆ టైప్ అనమాట. అందరేస్తారు అక్కడ కాయిన్స్ అనేసేసి మేము రిటర్న్‌లో ఏసినామనమాట. వచ్చేటప్పుడు. ఇంకా తర్వాత ఇది త్రిశూలము. ఇంక తర్వాత ఇంక లోపలికి గర్భగుడిలోకి టికెట్ తీసుకున్నామనమాట. తీసుకొని లోపలికెళ్తున్నాము. ఇంకో మెయిన్ అమ్మవారు గండిమై గండిపేట గండి మైసమ్మ ఆమె. మస్తుంటది అమ్మవారు. చాలా అందంగా అలంకరిస్తారు. నవరాత్రులలో అయితే చాలా చాలా బాగుంటది. మీరు నవరాత్రులలో రండి. రోజొక అలంకరణ ఉంటది అమ్మవారికి. నేను ఒకసారి ఏదో నవరాత్రులలో ఎళ్ళిననమాట. డైలీ అలంకరణ మారుస్తారు తెలుసా అసలు. ఎంత బావుంటదో అమ్మవారు. ఆ పంతులయితే మాకు రోజు వాట్సాప్‌లో వీడియోలు గూడా పంపించిండు. డైలీ అలంకరణ అంత బావుంటది ఆడ గండిపేట అలంకరణ. ఇంక అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి ఇంకక్కడ ఆమె తీర్థం ఇస్తది గదా! అక్కడ తీసేసుకొని కొద్దిసేపు కూర్చుందాం అనేసేసి ఇంకా వస్తున్నామనమాట. వచ్చి కూర్చున్నాము. కొద్దిసేపు కూర్చోవాలి గదా! గర్భగుడిలో అనేసేసి గర్భగుడిలో కూర్చుంటున్నామనమాట. ఇంకా కూర్చొని కొద్దిసేపు ఇంకా పబ్లిక్ లేకుంటే ఇంకా లోపలనే కూర్చొనిస్తారు. పబ్లిక్ ఉంటేనే చాలా ఇరకటంగా ఉంటది. ఇంకా ఇప్పుడు వీకెండ్ ఏం లేదు అనమాట. ఇంకా అందుకే ఫ్రైడే రోజో ఏమో ఎళ్ళినాం మేము. నాకు తెలిసి థర్స్‌డేనో, ఫ్రైడేనో ఎళ్ళినాం. ఇంకా తర్వాత మా పులి మీద పులి కూసుంటుందనేసేసి నేను వాయిస్ చెప్పినా గానీ వద్దులే ఇంక అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ పులి మీద పులి కూసుంటుంది చూసినావా? ఇది పులే మాకు అందరికి. ఎందుకంటే ఆహ్, అన్ ఏ అందరిని గట్టిగా అరిచి, బెదిరించి ఉంటది అది. ఎవ్వరికీ భయపడదు మా ఓమి. అయితే ఇంకా తర్వాత లోపలికెళ్ళేసి గణపతి గుడి ఉంది గదా! లోపల గణపతి గుడి దగ్గరికెళ్ళేసి, గణపతి గుడికి మంచిగా ఇక్కడ నించొని ఇంకా కొద్దిసేపు వీడియో తీసుకుందాం అనేసేసి తీసుకున్న తర్వాత ఈళ్ళిద్దరు మా ఓమి, మా ఆరులిద్దరు కలిసి అందరెళ్ళిపోతుర్రు ముందు. వీళ్ళిద్దరు ఆగిర్రు. ఆగితే వీళ్ళిద్దరిని మళ్ళీ కొద్దిసేపు వీడియో తీసేసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ముందుకెళ్ళేసేసి ఇగ ఎళ్దాం అనే వరకు అందరూ అక్కడ కూర్చుర్రనమాట మేమెళ్ళే వరకి. ఇంకా కూర్చుంటే కొద్దిసేపు కూర్చొని
మళ్ళీ కొద్దిగా కూర్చుందాము అనేసి అందరు వచ్చే వరకు కూర్చుందాం అనేసి కూర్చున్న తర్వాత అందరు ఒక్కరు కాయిన్ వేస్తే ఇక అందరు స్టార్ట్ చేసేసిర్రు అందులో కాయిన్స్ వేయడం. మళ్ళీ అందరు కాయిన్స్ వేస్తే నాది పడ్డదంటే నాది పడ్డది, పడే వరకు కాయిన్స్ వేసింది ఓమి అయితే. ఆమె ఓమిది ఫస్ట్ వల్లేవన్నమాట కాయిన్స్ అలా. వీళ్ళు వచ్చి ఉయ్యాలు ఊపుతారు చూడండి, ఇంకా వాళ్ళ మామ ఊపుతుండనేసేసి వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ ఊపితే మళ్ళీ చిక్కి తీసుకొని పోయింది. ఇంకా మళ్ళీ ఊపి కొద్దిసేపు ఊపిన తర్వాత కాయిన్స్ వేసిర్రు. అసలు ఎవ్వరు ఇంటలేరు ఇక కాయిన్స్ వేసేటప్పుడైతే. మా దగ్గర ఎన్ని కాయిన్స్ సరిపోకపోతే పంతుల దగ్గర చిల్లర అన్ని కాయిన్స్ తీసుకొని వచ్చి మళ్ళీ వేసిర్రు అందరు. అది పడేంత వరకు వేసింది ఓమి మాత్రం. మేమందరము పడ్డా పడకపోయినా పర్వాలేదులే అని వదిలేస్తే, ఆహా కాదు నాది పడాలి అనేసి పడేంత వరకు ఎన్ని కాయిన్స్ వేసింది తెలుసు, ఒక 10 కాయిన్స్ వేసింది. వేసి కాయిన్స్ అన్ని పడేంత వరకు వేయాలని కూర్చుంది. అది పడేంత వరకు కంపల్సరీ వాళ్ళ మామని అడిగితే నా దగ్గర లేవు అన్నీ అయిపోయినాయి వేసేసింది వాళ్ళ మామ దగ్గర తీసుకొని. మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వేసిర్రు ఇద్దరు కలిసి. మళ్ళీ వేస్తే పడ్డది. ఇక నాకు కావాలని ఇప్పుడు మళ్ళీ ఓమి అందరి పిల్లలందరూ వేసిర్రు. ఇంకా మంచిగా దాని మధ్యలో పడాలనేసి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనమాట, ఛాలెంజ్ పెట్టుకొని ఆ మధ్యలో వేస్తున్నారు అందరు కలిసి. ఆ మధ్యలో అందరు కాయిన్స్ పడ్డాయి. పడేంత వరకు వేసిర్రు ఆల్మోస్ట్ అందరు. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ చేసేసినాం మేము పొద్దున్నే. కానీ ఇంకా మళ్ళీ పులిహోర తీసుకుందాము అని అడిగిర్రు వాళ్ళు. సరే తీసుకుందాం తింటాం మేము అంటే సరే అనేసి చూసిరా వాడు మా బాబు వంగేస్తుండని ఓమి చూడండి, అది కూడా అంతే సేమ్ వంగేస్తుంది కావాలని. ఎందుకంటే లక్కనే వెళ్ళాడా నేను ఓమి బాగా గ్రేట్ అసలు లేయడం ఫస్ట్ టైం. వెళ్ళిన తర్వాత వీళ్ళంది వీడియో వాళ్ళంది వీడియో ఇదే ఇంకా పొట్టిది. ఇంకా వాటర్ చూడండి మంచిగా పోతూనే ఉంటాయి వాటర్. ఈడ మాత్రం గండిపేట అంటేనే వాటర్ బాగా అనిపిస్తుంది నాకు. ఈ గండిపేట గుళ్ళు అంటే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. వాటర్ పోయేది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బయటికి వెళ్ళే దారిలో చిలుక ఉంటారు కదా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. ఓమి అడుగుతుంది ఆ చిలుక ఇచ్చేయమన్నావా చిన్నత్త అనంట. ఆ చిలుక తీసుకోనంట ఆమెకు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి కదా చూసిరు కదా అవి దాని దగ్గర పెడుతుందంట. దాంట్లో తీసుకొచ్చి అంత పెద్ద చిలుక అందులో చిన్న దాంట్లో పడుతుందా ఫోన్లో అందులో పెడితే నేను నాకు ఆ చిలుక కావాలంటుంది. ఆయన పోయి అడుగు పోవే అంటే నేను అడగ నువ్వే అడుగుదురా అని అంటుంది. సరే అని పోయి అడిగితే అమ్మ అది నేను దాని మీదనే నా బతుకంతా, నేను చిలుక నీడ ఇస్తా మీకిచ్చి నేనేం చేయాలని అడుగుతుండ. తర్వాత నేనే ఇది రాలేను చాలా రోజులైంది. నేను ఇక్కడ ఫస్ట్ పార్క్ ఉంటుండే కదా గండిపేట పార్కు, ఆ పార్కు చూసినా కానీ ఇదంతా అయిన తర్వాత నేను రాలేను. అయితే ఒకసారి చూసి వద్దాము అనేసి మా బాబు తీసుకొచ్చిండు అనమాట. పార్కు చూద్దాం బాగుంది ఇప్పుడు మంచి సెట్ చేసిర్రు అనేసి అంటే నేను నార్మల్గా అనుకున్నా కానీ ఇంత బాగా సెట్ చేసిర్రు అనేసి నేను అనుకుంటలేను. అయితే ఇంకా మొత్తము మేము ఇంకా చూసుకుంటూ వెళ్ళినాము. కానీ చాలా బాగుంది, వెళ్ళొచ్చు. ఎందుకంటే మాకు బాగా ఇది ఎంట్రన్స్ లోనే బాగా చేసిర్రు అనమాట. మంచిగా చేసిర్రు ఎంట్రన్స్ చూడండి. అసలు నాకు ఇదంతా బాగా అనిపించింది. అసలు నేను ఈ టైప్ లో చేసిర్రు అనేసి. గండిపేట ఎంత దూరం మాకు పక్కనే, అసలు నేను ఎప్పుడు వెళ్ళలేను. నేను చాలా టైం పట్టిందేమో అనిపించింది. అరే ఇంత బాగా చేసిరేంది అనిపించింది. మళ్ళీ వెళ్ళి లోపలంతా కొంచెం సేపు వెయిట్ చేసి అక్కడంతా చూసేసుకొని చూసినాం అనమాట. లోపలికి వెళ్తున్నాము. ఇది అంతా చాలా బాగా చేసారు. అసలు ఇది మెయిన్ రోడ్ ఉండే, రోడ్ పైన కూడా ఇదంతా చేసేసారు. రోడ్ అనేది పక్క నుంచి తీసేసుకురు. ఈ గండిపేట రోడ్ అనేది ఇమేసార్ రోడ్ అనేది మన చెరువు కట్ట మీదకైనా ఆపేసేసారు కదా రోడ్లు అనేది, మొత్తం ఆపేసేసారు. ఎందుకంటే ఆ కట్టెలు అనేది లూజ్ అయిపోతున్నాయి, పాత కట్టడాలు కదా, అందుకనే అవి ఆపేసేసి ఇప్పుడు ఈ గండిపేట దగ్గరనేమో ఇదంతా మంచిగా పార్క్ లాగా రెడీ చేసేసారు. ఇది చాలా చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంత బాగుందా అనిపించింది. అయితే ఈ సమ్మర్ కన్నా మనము వర్షాలు పడతాయి కదా, వర్షాకాలంలో రావాలి బాగుంటది. ఇంకా నాకు అదే అనిపించింది. సరేలే అయినంత వీడియో తీసుకుందాము, మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ ఒక వ్లాగ్ చేద్దాము ఇక్కడ. ఎందుకంటే బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఈ ప్లేస్ అనేది. సరేలే వర్షాకాలంలో వచ్చేసి మంచిగా ఇట్లా వీడియో అనేది చూపిద్దాంలే ఇప్పుడు వద్దు అనేసి ఈ సమ్మర్లో అనేది తిరగలేకపోతున్నాం అనమాట. ఫుల్
ఫుల్ ఎండ కొడుతుంది చూడండి, ఎంత ఫుల్ ఎండ ఉంది. అందుకనేసేసి వద్దు అనేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసేసి లోపల వరకు అయితే వెళ్ళలేము, జస్ట్ పైన పైన వరకే. ఇంకా ఓమ్నవి ఇంటలేదనమాట. వినకపోతే వాళ్ళ మామ ఏం చేసిండు, పైన ఎక్కిమంటుంది ఊకే. ఇంకా ఓమి అంతే కదా, చిన్నదానికి పెద్దదానికి ఇంకా ఏడ్చి భయపట్టిస్తుంది మమ్మల్ని. పక్కకుంది, అందుకే ఆరుగాడు వివిన్ గాడు ఇట్లా 7 బండలు ఉంటే ఆ బండల మీదకి, గుట్టల మీదకి, రాళ్ళ మీదకి ఎక్కుతారు పిల్లలు. సరే అనేసేసి ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం అనేసేసి కొద్దిసేపు ఉండి ఇంకా అక్కడెక్కడ తిరిగేసి ఓమి దిగమంటే దిగుతలేదు అస్సలు. వాళ్ళ మామకి ఇంటలేదు అస్సలు తెలుసా. ఇంకా నన్ను రావే మేము వెళ్ళిపోతాము అని అంటే ఇంకా వీడియో దిక్కు చూసుకుంటే ఏదో అరిచింది నా మీదకి, నన్ను తిట్టింది. అసలు ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు నా మీదకి అరవరు, అది అరుస్తుంది ఓమి కంప. ఇంకా సరే అనేసేసి ఇంకా బంగారం కంప నన్ను చూస్తుంది కోపం మీద, అందుకే బంగారం కంప అన్న. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు కదా, బాగుంది కదా. ఇదంతా మంచిగా చేస్తారు, ఇంకా ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా చేస్తారంట వాళ్ళు పక్కన వాళ్ళు వర్కర్స్ అంటారు అనమాట. ఇంకా బాగా అవుతుందమ్మా, ఇంకా రాను రాను ఇవన్నీ చేపిస్తున్నాం మంచిగా ఆల్రెడీ ఉంటుంది. ఓమి ఆరులు వెళ్ళిండు లోపలికి, అక్కడ నుంచి వచ్చిండు అనేసి ఓమి విన్నది కదా, ఆరులు ఏది చేస్తే ఓమి అది చేయాలి. సిల్వర్ ది కావాలి, గోల్డెన్ ది కావాలి, మళ్ళీ ఏమో ఒక గ్రీన్ ది రావాలి, మళ్ళీ ఏమో ఒక ఇంకా చాలా గోల్డ్ ది రావాలి, తర్వాత ఏమో డైమండ్ ప్లే బటన్ రావాలి. ఇవన్నీ రావాలనా? తర్వాత ఏమో ఒక లైటింగ్ ప్లే బటన్ కావాలి, తర్వాత ఏమో ఒక గోల్డెన్ డైమండ్ ప్లే బటన్ కావాలి. అవన్నీ వస్తుంది గ్రేట్ అంటే ఒక్కటి వద్ద వచ్చిందా. కష్టపడి వీడియోలు పెట్టాలంటే డ్యాన్స్ చేయాలి. నువ్వేమో డ్యాన్స్ చేస్తున్నావా? చెయ్యవు. ఒక్కో డ్యాన్స్ చేస్తే వచ్చేస్తుందా సిల్వర్ బటన్, గోల్డెన్ బటన్? ఈరోజు నైట్ చేస్తా గోల్డెన్ స్పారో. చెయ్యి మరి, ఇంటికి పోగానే చేస్తే అప్లోడ్ చేస్తే అప్పుడు వస్తాయి. నైట్ చేసి వెళ్ళిపోతాను ఇంటికి. ఎందుకు? ఈరోజే పోదామన్నా కదా. ఎవరన్నారు? మామ వద్దంటుండు. మామకు నువ్వు నచ్చినావంటే వండమంటుండు మామయ్యని. స్కూల్కి కూడా బంద్ చేయమంటుండు. మామ నిన్ను స్కూల్ కూడా బంద్ చేయమన్నాడు. మామ చదివిపిస్తాడంట, ఇక్కడ నుంచే స్కూల్ పంపిస్తాడంట మామ నిన్ను. వద్దా మామ స్కూల్ తెలుసా, డ్రాప్ చేయాలి, బస్సు లేదు నాకు. రోజు మామ నిన్ను డ్రాప్ చేస్తాడు కార్లా. టిఫిన్ కట్టకు క్యాంటీన్ తెలుసా. నేనేం కట్టా, నేను కడతాను ఎవరు చెప్పారు పొద్దున్న లేచి. లేస్తానే నాటక ఘటన కడతానే నేను. నీకో తెలుసా, మాకు టీచర్ ఉండే తెలుసా, మా టీచర్ కాదు, ఇర్షిత ఏమో నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ మమ్మీ అమ్మనే. మీ మమ్మీ చెప్పింది నాకు, వచ్చింది చూసినాం కదా, మీ మమ్మీ పరిచయం చేసింది తెలుసు నాకు. నీ బర్త్డే రోజు అదే గ్లాసెస్ పెట్టుకుంది ఒక అమ్మాయి. గ్లాసులు ఆడ 4-5 పెట్టుకురు, ఎవరు అనుకోవాలి? 4 మెంబర్స్ పెట్టుకోరు అంతే. అందరా? ఓమి ఇంత అందంగా ఎట్లయినా ఓమి నాకు చెప్పవా? ఇంత అందంగా ఎట్లయినా ఓమి హీరోయిన్ లాగా ఉంటావు తెలుసా నువ్వు? సోదీవి కాదే, నిజమే నువ్వు హీరోయిన్వి. ఓమి హీరోయిన్, నీ పేరే ఓమి హీరోయిన్. ఓమి వ్లాగ్ చేస్తా, ఓమిది ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తా. నాకు అందులో ఉంటుంది చూడు, కథలో కన్నా సాంగ్ ఉంది చూడు, ఆమె హీరోయిన్. ఆ హీరోయిన్ లాగా ఉంటావు ఓమి. మాకు కొంచెం ఇంటర్వ్యూ ఇస్తావా ఓమి? నువ్వు హీరోయిన్ కదా ఓమి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. రిటర్న్ వెళ్ళే టైంలో మళ్ళీ తీసుకున్నా, ఇక్కడ బాగా అనిపించింది. అదేందో చాలా చాలా బాగా రెడీ చేసిర్రు అసలు తెలుసా. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఇంకా వచ్చే దారి వేరే టైప్లో వేరే సైడ్ వచ్చినాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు వేరే సైడ్లో వెళ్తున్నాం అనమాట. చూడు ఎంత బాగుంది అసలు, మంచిగా చేసిర్రు. ఇది రోడ్డు కిందకి అని బాగుంది. ఇది నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. అసలు గండిపేట ఇంత మంచిగా ఉంటుందని తెలిస్తే నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా, నాకు అస్సలు తెలియదు తెలుసా. నాకు ఇట్లా చేసిర్రు అని కూడా నాకు అస్సలు తెలీదు. అంటే రోడ్డు అనేది బ్లాక్ చేసిర్రు అని తెలుసు కానీ ఇట్లా ఇదంతా కన్స్ట్రక్షన్ నడుస్తుందని అస్సలు తెలియదు అనమాట నాకు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నేను కంపల్సరీ వర్షాకాలంలో వెళ్తాను, వెళ్ళి
మంచిగా మళ్ళీ ఒకసారి వ్లాగ్ పెడతా ఫుల్గా. ఇప్పుడు నేను ఈ సమ్మర్లో ఈ ఎండలా తీయలేకపోయినా అనమాట. ఇంకెళ్దాం అనేసి అంటే ఇంక వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ఇదే వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీతక్క వ్లాగ్స్.